వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పని. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏంటి మరి ఓదండ లేకుండా చూస్తారు వాడికి. ఆవిడ మెళ్ళ దండ ఇక్కడ ఏమనండి అన్నారు అమ్మవారు పంతులు గారు చెప్పండి. గుర్తు మీరు కూర్చోండి, మీరు ఒక పని వెళ్తే 100 పనులు అవుతాయి. మళ్ళీ వద్దండి గుర్తా దేవి గారు ఎవరు మనసులోనే అనుకుంటాం. హరి ఓనండి మన ప్రార్థనలో దండవుతాయేమో చూద్దాం. మేము పాటలనే దండలు వేస్తాం ఇప్పుడు చూద్దాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అహో దేవర్షిర్ధన్యోయం యత్కీర్తిం శార్గధన్వనః గాయన్మాద్యన్నిదం తంత్ర్యా రమయత్యాతురం జగత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ప్రహ్లాదవరద నరహరి నమో నమో దయానిధే. ప్రహ్లాదవరద నరహరి నమో నమో దయానిధి. ప్రహ్లాదవరద నరహరి నమో నమో దయానిధి. ప్రహ్లాదవరద నరహరి నమో నమో దయానిధి. నమో నమో దయానిధి. నమో నమో దయానిధి. యోగి జ్ఞానము వైరాగ్యం అనే జ్ఞానం వైరాగ్యం అనే 2 రెక్కలు పెట్టుకుని చిదాకాశంలో ఎదుర్కొంటారు. అప్పుడు జ్ఞానము వైరాగ్యం దేవి కష్టం. జ్ఞానం వైరాగ్యం అనే విహంగాలతో ఆ విహంగం విహరిస్తుంటుంది. ఎక్కడ చిదాకాశం భగవంతుడనే ఆకాశంలో, ఈ ఆకాశం కాదు భగవంతుడనే ఆకాశంలో జ్ఞానము వైరాగ్యం 2 రెక్కలు. జ్ఞానుల్ని పక్షులతో పోల్చారు.
అలాగా చూడగానే చక్కగా ఇద్దరు ఇలాగా గరుతు మంత్రులకు రెండు పక్షుల్లాగా తానేమని విష్ణువు ఒక వాహనం వాళ్ళిద్దరు రెండు రెక్కలు అలా కనిపిస్తోంది. స్వామి ఇలా గరుడారుడై గజేంద్రుని రక్షించడానికి వచ్చినట్టుగా మా అందరికీ ఇలాగా కృష్ణ జాగృతి కలిగించడానికి ఇలా విచ్చేసింది. అది సభాయనమ్మ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడిని పుట్టించడానికి అందరం గైనకాలజిస్టులమే. ఏమి అందరూ ఆయన పుట్టించడానికే వచ్చావు కదా, కాబట్టి అందరూ డాక్టర్లమే. మామూలుగా అయితే కాన్ఫిడెంట్ డాక్టర్ ఒకటే ఉంటుంది. ఎక్కడో కృష్ణ జననానికో అందరూ డాక్టర్లమే. పుడతాడని తెలుసు, పుట్టించడానికి సిద్ధమయ్యాం. కనుక రాత్రి 12 అయ్యో పడుకున్న తర్వాత వాడు ఉయ్యాల్లో వేసిన తర్వాత వెళ్ళి పడుకుంటాం. అందువల్ల ఇక్కడ అందరం కూడా పురుడు పోస్తున్న వాళ్ళమే, ప్రవచనం చెప్పుకున్న వాళ్ళమే. దేవకీదేవి చుట్టూ ఆవిడ నిలబడి అందరూ పురుడు పోస్తున్న వాళ్ళమే. ఎవరెవరికి ఉద్దేశం అందరూ కూడా చక్కగా 12 గంటలు పుడతాడని తెలుసు, నక్షత్రం తెలుసు, అన్నీ తెలుసు. మళ్ళీ కనుక ఈ లోపల కాలక్షేపం చేస్తామని మనం కంగారు పడగలని ఆవిడ అలా మధ్యలో పెట్టి ఆవిడగల పురుడు నొప్పులు లేవు. వసుదేవుడు ఆయన ధ్యాసలో ఆయన ఉన్నాడు. అంటే ఒక అద్భుతమైన వాతావరణం. మనం ఏం చేయాలి? పుట్టబోతున్న వాడిని స్మరించాలి. పుట్టబోతున్నవాడు పుట్టుకలు లేకుండా చేసేవాడు కనుక కాలాతీతమైన వాడు, జనన మరణాలకు అతీతమైన వాడు, ఏ బంధాలు లేనివాడు. బంధాలు తగిలించుకుంటే అదే అవతారము. అవతారం అంటే పరిమితులతో పని లేనివాడు పరిమితులు తగిలించుకోవటం. అర్థమవుతుంది. దేశము, కాలము, జననము, మరణము, పెరగటం, తగ్గడం, ఆకలి, దప్పిక, చావు, బంధాలు, ఏడుపులు, అప్పులు, యాతనలు, అసలు ఈ పదాలే అర్థం లేనివాడు, వీటితో పని లేనివాడు. నక్షత్రం, తిథి, రాశి, వర్గం, దుర్ముహూర్తం, సరే అసలు వీటితో పని లేనివాడు, వీటి స్పరిశే లేనివాడు. వీటిని తనకి తగిలించుకోవడం ఏదైతే ఉందో, తగిలించుకోవడం, తగలడం కాదు, తగిలించుకోవడం, స్వేచ్ఛగా వాటిని స్వీకరించడం, అదేదైతే ఉందో అదే అవతారము. దేనికి అవతారం అనే సందర్భాల్లో పరిత్రాణాయ సాధునా, భగవానుడు తన చేత సృజింపబడినటువంటి లోకంలో ధర్మం అనేటటువంటి వ్యవస్థకి ఇబ్బంది ఏర్పడినప్పుడు మళ్ళీ తన లోకాన్ని తానే మళ్ళీ సవరించుకోవాలి కనుక భగవానుడు ఒక దేహం తీసుకుని, అంటే తన దేహం తీసుకోకపోతే కుదరదు అన్న సందర్భంలో దేహం తీసుకుంటాడు. దేహం తీసుకోకపోయినా వీళ్ళతోనే వాళ్ళతోనే పని చేయించగలన్నది దేహం తీసుకోవాలి. భగవంతుడికి దేహం తీసుకోవడం అనేది లాస్ట్ స్టెప్. అది మరి ఆయన దేహం తీసుకుంటే కానీ పని అవ్వదు అంటే కానీ దేహం తీసుకోవాలి. అందువల్ల పరమాత్మ ఒక దేహం ధరించి ఈ భూమిని అడుగు పెట్టడం అనేటటువంటిది చాలా అసలు అది శాస్త్రాల యొక్క ఊహలకు అందదు. ఎప్పుడు మరి ఆ ప్రణాళిక వేసుకుంటాడో తెలియదు. కానీ పరమేశ్వరుడు ద్వాపర యుగాంతానికి చివరికి ఈ విధంగా ప్రణాళిక వేసుకుని రాబోయేటటువంటి కలికాల ప్రజల యొక్క ప్రయోజనం కోసం ఆనాడు దేవకీదేవి ద్వారా ఆవిర్భవించాడు. అంటే ఒకటి సరే, ఇవాళ కృష్ణ తినడానికి దేవకీ లేదు, వసుదేవుడు లేడు, జైలు లేదు, కంసుడు లేదు, ఎవరూ లేరు. కానీ ఆ ఘట్టాన్ని అందరూ జరుపుకుంటున్నాం. కారణం వాళ్ళెవరు లేరుగా. ఆ రోజు ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు ఎవరు? మధుర. ఇప్పుడు మధుర ఏం లేదు, ఇక్కడ మధుర అక్కడెక్కడ ఉంది. ఇప్పుడు మధురలో జైల్లో కూడా ఏమైనా సందర్భం ఉందా అంటే ప్రత్యక్షంలో ఉన్నవాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ ఘట్టాన్ని యుగాలుగా జరుపుకుంటూనే వస్తున్నాం. కారణం కృష్ణ జననం అన్నది ఒక కాలానికి పరిమితం కాదు, దేవకికే పరిమితం కాదు. కృష్ణ జననం ప్రతి వాళ్ళ హృదయంలో జరగాలి, ప్రతి మానవుడి హృదయంలో జరగాలి. కృష్ణుడు అంటే ఎవడు అర్థం చేసుకుంటే అప్పుడు ఆ కృష్ణుడి యొక్క జననం మనలో సాధించవలదు. ఎందుకంటే కృష్ణుని కండానికి ప్రతి వాళ్ళు దేవకి ఒకటే కాదు. ఆ రోజున్న కృష్ణుణ్ణి దేవకి ఒకటే కందేమో కానీ జ్ఞానకృష్ణుణ్ణి కనడానికి ప్రతి వాళ్ళు తల్లి. ప్రతివాడు ప్రాణం ఉన్న ప్రతివాడు అయితే వాడు అవసరాన్ని గుర్తించాలి. కృష్ణ జననం ఎక్కడ జరగాలి? ప్రతి మానవ హృదయంలో జరగాలి. దీపం ఎక్కడ రావాలి? చీకటున్న ప్రతి చోటకి దీపం రావాలి. ప్రతి మానవ హృదయంలో అంధకారం ఉంది కనుక, అజ్ఞానం అనే అంధకారం గూడుగడు ఉంది కనుక నిశీధే తమ ఉద్భూతే. మన హృదయంలో చీకటి ఉందా లేదా మనమే చూసుకుని సరిపడుతుంది. హృదయంలో పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు దండ వేసినప్పుడు అందరూ ఇలా అన్నం పెట్టాం. హృదయంలో ఉన్నవాడికి పెట్టామా? బ్రహ్మాండమైన చీకటి ఉందని తెలియదు. దండ అక్కడ వేసామేమో కానీ
దండ హృదయంలో ఉన్నవాడు వ్యక్తిగా భావన చేయొచ్చు, కానీ చూపంతా దాని మీద వెళ్ళింది. పరమాత్మ అక్కడ పెట్టాం, కానీ ఇక్కడ ఉన్నవాడిగా గుర్తించలేదు. గుర్తించడం మాత్రం లేనివాడు కాదు, ఉన్నవాడే, కానీ గుర్తించలేదు. గుర్తించనివ్వని అంధకారం అడ్డుగా ఉంది. పరమాత్మ హృదయంలో ఉన్నాడు, చూపిస్తోందా? లేదు. అంధకారం. ఉన్న వస్తువుని తెలియనివ్వకుండా చేసే అంధకారం అవుతుంది. ఆ అంధకారాన్ని అజ్ఞానము. ఈ అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించడానికి జ్ఞానం అనే దీపం రావాలి. ఈ జ్ఞానం అనే దీపమే కృష్ణుడికి సంబంధించినటువంటి అవగాహన. అందువల్ల ఎవడు కృష్ణుడు? కృష్ణుడు ఎవడో అయితే వాడి జనన ఘట్టాన్ని ఇలాగా సంవత్సరాల కొద్దీ జరుపుకోవాల్సిన పని ఎవరికీ లేదు. సరేనా? ఈ ప్రపంచంలో ఎవరికైనా బర్త్డే వచ్చిందనుకోండి, వాడి బర్త్డే వాడు ఎవడో చేసుకుంటాడు. వాడికి సంబంధించి 3-4 తొందర ఉంటుంది. ప్రపంచం మొత్తం ఎవడ బర్త్డే ఎవడు చేయడానికి ఏం లేదు, ఏమీ లేదు. గాంధీ గారు లాంటి మహాత్ములు అంటే వాళ్ళ వల్ల దేశానికి ప్రయోజనం ఏర్పడింది కనుక దేశ ప్రజలకి ఆ సంస్కారం ఉన్నవాళ్ళు జరుపుకుంటారు. కానీ కృష్ణ జనన ఘట్టం అన్నది ఇప్పటిదాకా వచ్చింది, ఇంకా ముందుకు వెళ్ళాలి. కారణం అది ప్రతివాడి హృదయంతో ముడిపడి ఉన్నది. ప్రతివాడి యొక్క అవసరం. కృష్ణుణ్ణి ఆ రోజు పుట్టాడు దేవకీ వసుదేవుల యొక్క తపోఫలంగా లోకక్షేమం కోసం, సరే. కానీ కృష్ణుణ్ణి ప్రతి వాళ్ళు పుట్టించుకోవాలి హృదయంలో. ఎప్పుడు ఉండాలి పరమాత్మ? ఎప్పుడు ఉండాలి. దానికి ప్రేరణగా ఇవాళ ఆనాడు జరిగిన కృష్ణ జననాన్ని ఇవాళ ఒక సంతరూపంగా చేసుకుంటాం. కారణం ఇవాళ పరమాత్మ పుట్టాడు, మరి కింద ఏడాది ఇలా చేసామా లేదా? ఆ మన్నాడే కృష్ణుడు వదిలేసాం. మరి ఈ వాడికి ఏడాది వచ్చినట్టయినా వాడికి లేదా ఏడాది పిల్లడు ఎక్కడ కనిపించాడు అలాంటి. మరి 2 ఏళ్ల క్రితం చేసాం, 2 ఏళ్ళు వచ్చినట్టుగా వాడికి ఏడి మరి వయసు పెరగదా? 3 ఏళ్ల క్రితం చేసామో నాకు గుర్తుంది. 5 ఏళ్ళు పట్టే వస్తున్నాను. 5 కృష్ణాష్టంలో వాడు 5 ఏళ్ళు వచ్చి ఉండాలి వాడికి. ఏది మరి ఇవాళ పిల్లడ పుడితే రేపు వాడికి 1వ రోజు 2వ రోజు 3వ రోజు వాడితో ముచ్చట్లు అంటే ఇవాళ కృష్ణాష్టం సరే రేపడదా నీకు నాకు రామరాజు, మళ్ళీ వచ్చే కృష్ణాష్టం నువ్వు రాడు పడేస్తాను, మళ్ళీ నువ్వు అలా ఉంది యాత్ర కూడా అయిపోయిందా? అంటే పుట్టిస్తున్నామేమో కానీ కొనసాగనివ్వటం లేదు. మన్నాడే చంపేస్తున్నాం వాడిని. ఎక్కడ మన భావంలో ఏది? వాడిని పెంచింది లేదు, వాడికి స్నానం చేయించింది లేదు, వాడికి బట్ట చుట్టింది లేదు, వాడిని ఉయ్యాల్లో వేసింది లేదు. మన్నాడు సరే ఏమైనా మనవాడుతాను. దుర్గాష్టం అండి అంటే ఈ కృష్ణుడు పక్క వెళ్ళిపోయాడు. ఇప్పుడు దుర్గేం తినగా ఉంటుందా? కార్తీక మాసం ఉంటుంది, దుర్గ వెళ్ళిపోయింది పక్క. కార్తీక పరమశివుడు వచ్చాడు, వైష్ణవ మాసం అంటే వీడి పక్క వెళ్ళిపోయాడు. ఇలా ఒకటి పక్క గెంచేయడమే కానీ ఎవడో స్థిరంగా ఉంటుంది. మనం చదువు చెపలు చెప్తాం. మన దగ్గర ఎవడో నిలబడలేడు. ఎన్నిసార్లు చేస్తున్నావు? ఏదో వాడు వయసు అయితే వాడు మనతో తిరుగుతున్నటువంటి ఏమైనా ఎక్కడైనా ఏమైనా ఆచూకీ ఏమైనా ఉందా? మరి పెద్దగా శ్రద్ధగా చేసామా? 12 దాకా శ్రద్ధ ఉంటేనే చేస్తాం, శ్రద్ధ లేకపోతే ఏం చేస్తాం? శ్రద్ధ లేకపోతే ఇంట్లో పడుకుంటాం ఇక్కడికి. కానీ ఆ పుట్టిన వాడిని మనం చంపేస్తున్నామని బహుశా అయితే మన్నాడు ఉంచట్లేదుగా. 6వ రోజున చంపడానికి ఎలాగైతే పోతన వచ్చిందో మనలోంచే ఒక పోతన లేస్తుంది ఎప్పుడు మన్నాడికి. అదైతే ఇంకా 6వ రోజున వచ్చింది. విచిత్రమైన విషయం వస్తుంది, వాడికి చెప్దాం అనుకోలేదు. పోతన 6వ రోజు వచ్చింది మనం చంపడానికి. కాలఘాతకి దాని పేరు. పిల్లలు చంపడంలో సత్యం. ఎందుకంటే మొన్న పుట్టాడు కనుక రోజుల పిల్లడే కనుక రోజుల వయసులో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపుకొని పంపించాడు. ఆ అమ్మాయి గారితో బయలుదేరింది, వేరే సంగతి. మరి కింద ఏడాది కృష్ణుడు పోలే రాష్ట్రీయ సంగతి వదిలేద్దాం, కింద ఏడాది తీసుకుందాం. రాష్ట్రీయ కృష్ణుడిని మన్నాడు దాకా కొనసాగనిచ్చామా? పుడుతున్నాడా లేదా? పుడుతున్నాడు, ఎందుకంటే 12 గంటల దాకా ఉన్నాం కాబట్టి పుట్టాడు. కానీ ఆ మన్నాడు మనతో వాడిని కొనసాగనివ్వటం లేదు. మనలోంచి ఒక పూతం లేస్తాం. లేస్తుందా పూతన? లేచి అక్కడ పూతన గెలవలేదు కానీ ఇక్కడ పూతన మాత్రం గెలిచింది. మన్నాడు మళ్ళీ వాడి దుస్తులు ఏర్పడుతుంది. మన్నాడు మళ్ళీ వాడిని మనతో ఉండనివ్వటం లేదు. మళ్ళీ వచ్చే కృష్ణాష్టమిగా మళ్ళీ నీతో సందడి. ఇగో 12 ఉన్నాగా మాస్టర్ 4 లేవో చెప్తాడు, అప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటాను. జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఆయన పర్లేదు, మాకు పర్లేదు. కృష్ణాష్టమికే కృష్ణుడు. కృష్ణుడు ఎవరంటే కృష్ణ జననం ఇప్పుడు జరగాలి. కృష్ణుడు అంటే జ్ఞానము. 2 విషయంలో ప్రతివాడి యొక్క ప్రతి క్షణం ఏర్పడే ప్రతి అవసరం ఎవడితో ముడిపడిందో వాడే కృష్ణుడు. ఇది అర్థమైతే కానీ కృష్ణ భక్తి మనలో కృష్ణ భక్తి సజీవంగా ఉంటే కానీ కృష్ణుడు సజీవంగా ఉండడు. భక్తి చేస్తే కానీ పరమాత్మ ఉండడు.
భక్తి అంటే విస్మృతి లేకపోవడం, మరుపు లేని స్థితే భక్తి. మర్చిపోయామా తర్వాత అక్కడికి వెళ్ళిపోతాడు. మీరు ఏది పెట్టండి ఉండడు, అది కాదు పరమాత్మ కావలసింది ప్రీతితో కూడినటువంటి స్మరణ, ప్రీతితో కూడినటువంటి ఒక ఎరుక పరమాత్మ గురించి ఆ హృదయంలో తప్పించిపోతూ ఆ పరమాత్మ స్మరణ ఇలాగా ఆపుకోలేని ప్రేమతో కూడినటువంటి తలంపే పరమాత్మ కావాలి. ఇది ఎప్పుడు వస్తుంది? వాడి జ్ఞానం మనకు ఏర్పడితే కానీ. దేవకికి, వసుదేవుడికి, కంసుడికి వీళ్ళకే పరిమితమైన వాడు కాదు పరమాత్మ. అందుకే ఆ జన్మఘట్టం చెప్తున్నప్పుడే నిశీధే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు ఎవరైనా పుట్టాడు అనుకోండి, వాడు పుట్టాడని తెలుస్తుంది కానీ వీడి ప్రీవియస్ అడ్రస్ ఏమిటి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఉందా? మా మధ్య పుట్టాడని చెప్తాను. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏమంటే మీరు ఎవరండి అడిగితే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు ఫలానా ఊరికి వచ్చారండి, ఫలానా వాళ్ళండి, ఫలానా అని ఫలానా. మన ఇంట్లో ఇవాళ అక్కడ పుట్టాడు, వీడు ఎవడు గతంలో మనకే అక్కర్లేదు, మనకి ఎలాగో తెలీదు. వాడు అప్పుడే ఫ్రెష్ క్యాండిడేట్ అనుకుంటాం. కాదు ఏదో కొంపలు ముందు వచ్చాడు, అది వేరే సంగతి. ఎన్నో కొంపలు కూలదేసి మన మధ్యకి వచ్చాడు, ఎందుకు మనం కోలుతాడు, అది వేరే సంగతి. కానీ ఇవాళ మన మధ్య ఉన్నాడు కదా, వీడి ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. కానీ దేవకికి పుట్టినవాడు ఎవడో ఇన్ఫర్మేషన్ అక్కడ చెప్పారు వ్యాసులు గారు. ఎవడో దేవకికి పుట్టినవాడు మనలాగా అడ్రస్ లేనివాడు కాదు, చక్కటి అడ్రస్ ఉంది. నిశీధే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే. ఆ గొడవ వదిలేండి. దేవక్యాం దేవరూపిణ్యాం ఆ గొడవ వదిలేండి. విష్ణు సర్వగుహాశయ ఆవిరాసీత్ యథా ప్రాచ్యాం దిశీందురివ పుష్కల. ఈవిడ పుట్టినవాడు ఎవరంటే సర్వగుహాశయ విష్ణు ఆవిరాసి. సమస్త ప్రాణుల హృదయ గుహల్లో ఉండేటటువంటి నిరంతరము వసించి ఉండేటటువంటి విష్ణువే ఇక్కడ ఈ దేవకి ద్వారా లోకానికి కృష్ణ రూపంలో ఉండేది. ఫుల్ అడ్రస్ ఉంది అక్కడ. వచ్చినవాడు ఎవడు, కన్నది ఎవరికి, కనినటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఆకాశంలో అంతరిక్షంలో ఏర్పడినటువంటి విశేషాలు ఏమిటి, అలాగే ఆ తండ్రి చూశాడే, ఆ తండ్రి చూసిన అద్భుతమైన రూపం. వసుదేవ ఐక్షత, చతుర్భుజ స్వరూపుడైనటువంటి విష్ణువుని చూశాడు అక్కడ. సో పుట్టినవాడు ఎవడు? సర్వగుహాశయ విష్ణువు. ఎవరైతే కృష్ణ రూపానికి తండ్రిగా తెలుస్తున్నారో దేవకి వసుదేవులు, వాళ్ళ హృదయ గుహల్లో ఉండి వాళ్ళని వాళ్ళ కర్మఫలాలకు అనుగుణంగా నడిపించే అంతర్యామైన పరమాత్మే వాళ్ళ గర్భం ద్వారా లోకానికి కృష్ణ రూపంగా అందేడు. వాళ్ళని నడిపిస్తున్నవాడే వాళ్ళ చేత నడిపించుకుంటుందా? సమస్త ప్రాణికోటిని నడిపిస్తున్నవాడు వాళ్ళ కర్మఫలాలకు అనుగుణంగా. అంటే అక్కడ పుట్టినవాడు ఎవడు? ఆ పుట్టినవాళ్ళు మనందరికీ కూడా భాగస్వామి. అందుకు కృష్ణాష్టమి అందరూ చేయాలి. పుట్టినవాడు వాళ్ళకే పరిమితం కాదు. ఇప్పుడు మన ఇంట్లో ఎవడన్నా పుడితే పక్కింటి వాళ్ళు ఆహా ఓ అంటారు, కానీ వాళ్ళేమి మైలేం పడతారా? వాళ్ళు మైలు పడతారు. 11 రోజులు మా ఇంటికి రాకండి అంటారు. ఏదో మనల్ని ఏదో మనకు పురుటి వేలు ఉంటుంది కనుక వాళ్ళే మైలేం పట్టరు, సంతోషిస్తారు. భారతాలను వచ్చి వాడి దీంట్లో నిర్వాహాలు పెడతారు, పెట్టింది పడుకుపోతారు. అక్కడితో సరి. కానీ వాళ్ళకేం ముచ్చట ఉండదుగా. కానీ దేవకికి వసుదేవుడికి కృష్ణుడు పుడితే మనకెందుకు ముచ్చట? మనకి ఎవరిలో భాగస్వామ్యం ఉందో వాడెక్కడ పుట్టాడు. మనందరికీ వాళ్ళు భాగస్వామ్యం ఉంది. మనందరి బ్రతుకుల్లో వాడి పాత్ర నిరంతరం ఉంది. మనమే కాదు, సమస్త ప్రాణికోటి గుర్తించిన సౌభాగ్యవంతులు మనం. యజ్ఞపత్నులు గుర్తించారు, యాజ్ఞికులు గుర్తించలేదు. నేను చెప్పుకున్నట్టుగా గుర్తించారు కనుక ప్రయోజనం పొందారు, వీళ్ళు అక్కడతో ఆగిపోయారు అంతే. ఆ విధంగానే గుర్తించకపోయినా ప్రతివాడి బ్రతుకులో ప్రతి క్షణం పరమాత్మ యొక్క అభయహస్తం ఉంది. మళ్ళీ దాకా వాక్యం మళ్ళీ చెప్తున్నాను. సమస్త ప్రాణికోటి యొక్క ప్రతి క్షణం ఏర్పడే ప్రతి అవసరం ఎవరితో ముడిపడిందో అది దిగుతుందా? చాలా లోపల దిగాలి. గుణపం ఇది, గుణపం లాంటి మాట. లోపల దిగితే కానీ భక్తి అనే జలం లోపలికి వెళ్ళదు. ఇలా చదివితే నువ్వు రాదు, లోతుకి వెళ్ళాలి. వెళితేనే జలం బయటకు. అలాగే భక్తి జలం రావాలంటే జ్ఞానం అనే గుణపం లోతు దిగాలి. మనకు ఏర్పడే ప్రతి అవసరం, ప్రతి క్షణం ఏర్పడే ప్రతి అవసరం ఎవడితో ముడిపడి ఉందో వాడే కృష్ణుడు. విష్ణుకు సర్వగుహాశీలత.
సర్వవ్యాపి అయినవాడు, అంతటా నిండున్నవాడు, ప్రపంచమంతా నిండుండి ప్రపంచాన్ని కూడా మించి ఉన్నవాడు, ప్రపంచం లేకుండా పోయినా తను ఉండగలిగేవాడు, తాను లేకపోతే ప్రపంచం ఉండే అవకాశం లేనివాడు, వాడు ఈ ప్రపంచంలో ఒకానొక ప్రాంతంలో, ఒక భారతదేశంలో, అందులో ఉత్తరప్రదేశ్లో, అందులో మధురలో, అందులో ఒకానొక జైల్లో, అందులో దేవకీదేవి వసుదేవుడైన దంపతులు బంధింపబడి ఉంటే ఆ దేవకీదేవి గర్భంలోకి దిగి రావడం అంటే ఎక్కడ వాడు ఎక్కడ దిగొచ్చాడు? దిగొచ్చిన వాడు ఎవడు? విష్ణు సర్వగుహాశయ ఆవిరాసి. అక్కడి వాడికి దిగాడు కనుక దేవకీదేవికి పిల్లడు పుట్టాడు అనగానే నా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ అక్కడ దేవకి ద్వారా వ్యక్తమయ్యాడనే స్పందన ఉంటే కృష్ణాష్టమి ఫలిస్తుంది. నా హృదయంలో ఉండి నన్ను నిరంతరం నడిపిస్తున్నవాడు అంతర్యామి. పరమాత్మ 5 రూపాయలు ఉన్నాయి కదా, అందులో అంతర్యామి, లోపలుండి ఒక నడిపిస్తేనే ఈ దేహానికి కళ లేదా ఈ దేహం వికృతం. మనం నడిపించట్లే దేహాన్ని, లోపల ఉన్నాడు అంతర్యామి. సర్వస్య చాహం హృది సన్నివిష్ట.